హలో గైస్! ఈరోజు మీకు సికింద్రాబాద్ టు తిరుమతి వందే భారత్ మా ట్రైన్ జర్నీ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఎవరైతే తిరుమల ట్రిప్ 1 డేలో కంప్లీట్ చేసుకోవాలనుకున్నారో వారందరికీ ఈ ట్రైన్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. మీకు ఈ సికింద్రాబాద్ టు తిరుపతి ట్రైన్ అనేది వందే భారత్ 6:10కి స్టార్ట్ అవుతుందండి ఎగ్జాక్ట్‌గా స్టేషన్ నుంచి. మేమైతే 1 అవర్ ముందుగానే సికింద్రాబాద్ స్టేషన్‌కి రీచ్ అయిపోయాము. మీకు ట్రైన్‌లోకి ఎంటర్ అయిన వెంటనే యాంబియన్స్ కానియండి, నీట్‌నెస్ కానియండి చాలా బాగుంటుందండి. మీకు అలొకేట్ అయిన సీట్ పైనే మీకు లగేజ్ పెట్టుకోవడానికి అలొకేట్ అయి ఉంటుందండి. మీరు ఎక్కువ లగేజ్ అయితే ట్రాలీ క్యారీ చేయొద్దండి. మీకు ప్రాబ్లమ్ అవుతుంది. మీరు ఎంత లగేజ్ తక్కువగా ఉంటే అంత బెటర్ అండి. ఎందుకంటే చాలామంది అంటే సిట్టింగ్ పొజిషన్‌లో వాళ్ళకి అలొకేట్ అయిన లగేజ్‌ని తెచ్చుకుంటారు కాబట్టి మీరు కొంచెం తక్కువ ఉంచుకుంటే బెటర్. మనం కూర్చున్నాక మనకి ఫ్రంట్ ఒక డెస్క్ లాగా ఓపెన్ అవుతుందండి. దాని మీద మీకు ఫుడ్ తింటున్నప్పుడు కానియండి, వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి, ఇంకేమన్నా ల్యాప్‌టాప్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి ఈజీ ఉంటుందండి. మీకు ఎంటర్ అయ్యాక కొంచెం సెట్ అయ్యాక మనకి న్యూస్ పేపరు, వాటర్ బాటిల్ అనేది ఇస్తారండి. తర్వాత వచ్చేసి మీకు ఒక హాఫ్ ఎన్ అవర్ అయిపోయాక టీ అనేది ఇస్తారండి. టీ అంటే మరీ మిల్క్‌తో చేసిన టీ కాదండి. జస్ట్ మనకి హాట్ వాటర్ అండ్ టీ ప్రీమిక్స్ పౌడర్ ఇస్తారు. అలానే 2 బిస్కెట్స్ ఇస్తారు. సేమ్ మనకి ఎలా ఫీల్ వస్తుందంటే ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ అయితే అవుతుందండి. అంటే ఎ ఎకానమీ టికెట్స్‌లో మనకి ఫ్లైట్‌లో ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు కదండీ! అలానే మనకి ఈ వందే భారత్‌లో ఫుడ్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు. సో, బుక్ చేసుకున్న వాళ్ళకైతే టీ అండ్ బ్రేక్‌ఫాస్ట్ అలానే లంచ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఒక 1 అవర్ అయిపోయాక మనకి బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇస్తారండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి మనకి పొంగల్, వడ, సాంబార్ ఆ రోజు జాన్ ఫస్ట్ అండి మేము స్టార్ట్ అయింది. కాబట్టి మాకు స్వీట్ కూడా ఇచ్చారు. అండ్ 1 కేక్ కూడా ఇచ్చారండి. మీకు మిగతా డేస్‌లో టికెట్ బుక్ చేసుకున్నా గానీ మీకు ఏదో ఒక స్నాక్స్ లాగా కూడా ఇస్తారండి. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు 2 స్నాక్స్ అనేది. అది కంప్లీట్ చేసుకున్నాక ఆఫ్టర్ 2 అవర్స్ అంటే మనం ఇంకా తిరుమలకి ఒక 1 అవర్ ముందు చేరుతాం అనంగా మనకి లంచ్ కూడా ఇస్తారండి. లంచ్‌లోకొచ్చేసి మాకు వైట్ రైసు, కోఫ్తా బాల్స్ లాగా కర్రీ అండ్ ఒక పప్పు, 2 రోటీస్, పెరుగు కూడా ప్రొవైడ్ చేశారండి. లంచ్ అయిపోయాక మంచిగా మనకి స్వీట్ ఎంజాయ్ చేయడానికి ఐస్ క్రీమ్ కూడా ఇస్తారండి. మేమైతే మంచిగా ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ ట్రైన్ జర్నీని అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాం.